కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరగా మరో ఎమ్మెల్యే చేరికకు రంగం సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ దీపా దాస్మున్షి సమక్షంలో రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ కండువాను కప్పుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షణ స్పీడప్ చేయడంతో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్కి చెందిన 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ప్రకాష్ గౌడ్ చేరికతో ఆ సంఖ్య 8కి పెరగనుంది. మరికొంతమంది గ్రేటర్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ముందుగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారారు. ఆ తర్వాత భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. మరోవైపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ సోమవారానికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. మరిన్ని వాదనలు వినిపించేందుకు గడువు కోరారు ఏజీ. ఎమ్మెల్యేలు దానం, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేయాలంటూ పిటిషన్లో కోరింది బీఆర్ఎస్. కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరగా మరో ఎమ్మెల్యే చేరికకు రంగం సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ దీపా దాస్మున్షి సమక్షంలో రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ జోరందుకుంది. ఇక మరోవైపు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కూడా కాంగ్రెస్లోకి వెళ్తున్నట్టుగా సమాచారం అందుతోంది. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కూడా కాంగ్రెస్లో చేరబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరనున్నారు ఆయన.